హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు వేరియస్ కోర్సెస్లో అన్నీ కూడా ఆఫర్స్ అనేవి లభిస్తున్నాయి. ఒక్కసారి చూడమ్మా, యూపీఎస్సి ఆఫ్లైన్ ఫీజ్ 70,000ది కేవలం 60,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. యూపీఎస్సి ఆన్లైన్ 60,000ది కేవలం 50,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ వర్కింగ్ ప్రొఫెషనల్ కోర్స్ కేవలం 50,000కే లభించడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ కాలేజ్ స్టూడెంట్స్, ఎక్స్క్లూజివ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ప్రొఫెషనల్ క్లాసెస్ అనేవి మనకు ఉన్నాయమ్మా. అది కూడా మనం కేవలం 50,000కే లభిస్తుంది అన్నమాట. క్లియర్. అయితే మీకు తెలుసు, మన ఇన్స్టిట్యూట్లో ఏం ప్రొవైడ్ చేసినా కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది లాంగ్ ప్రాసెస్. సో మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడానికి ఉండాలి. అండ్ క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా మనం ఉంటేనే దాన్ని అచీవ్ చేయగలం. క్లియర్. సో అందుకనే మనం లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకొచ్చామా. చూడండి, 15th ఆగస్ట్ వరకు. క్లియర్. వ్యాలిడిటీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. క్లియర్. అండ్ ఒక్కసారి చూడండి, యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొని రావడం జరిగింది. క్లాసెస్ డైలీ 7 PM ఉంటుంది. అండ్ సండేస్ మీకు 4 hours క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు కేవలం 50,000కే మనం లాంచ్ చేయడం జరుగుతుంది. క్లియర్. కేవలం 50,000కే లాంచ్ చేస్తున్నామా. కొత్త బ్యాచెస్ అనేవి లాంచ్ అవుతున్నాయి. మీకు ఇక్కడ మిగిలిన ఇన్స్టిట్యూట్స్తో కాకుండా మనకి డెడికేటెడ్గా ఏం దొరుకుతుందంటే మెంటర్షిప్ మీకు దొరుకుతుంది. అండ్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే. గుర్తుంచుకున్నామా, లాస్ట్ డేట్ 15th ఆగస్ట్ మాత్రమే. అండ్ మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఎక్కువ రోజులు ఇంకా టైం లేదు కాబట్టి మీరు వెంటనే దీన్ని సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీ టైంకి ఆధారంగా మనం డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. సో ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇక్కడ డిస్కస్ చేస్తాం చూడమ్మా. క్వశ్చన్ నేను ఇస్తాను, ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో రాసి పెట్టండి. క్లియర్. సో క్వశ్చన్ ఏంటమ్మా, సి ఇట్ ఈజ్ ది రైట్ టైం, ఇట్ ఈస్ ది రైట్ టైం to move away from population control to potentially use the population for nation's growth. ఎగ్జామైన్. క్లియర్. సో అర్థమైంది కదా. మనం స్టార్టింగ్లో ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ చూసుకున్నాం కదా, దాని మీద మీకు క్వశ్చన్. సో ఇది మీకు 150 words 10 marksకి రాయండమ్మా. క్లియర్. అండ్ ఆ తర్వాత సి ది అదర్, ఒక ప్రిలిమ్స్ బేస్డ్ MCQ. కన్సిడర్ ది ఫాలోయింగ్ statements. Consider the following statements. First one, eco-sensitive zones are not mandatory under Environmental Protection Act of 1986. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈకో సెన్సిటివ్ జోన్స్ అనేవి మ్యాండేటరీ కాదు. అండ్ ఆ తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ పర్మిటెడ్ యాక్టివిటీ. క్లియర్. ఈజ్ పర్మిటెడ్ యాక్టివిటీ. క్లియర్. ఎస్, ఈకో సెన్సిటివ్ జోన్స్లో ఇవి ఒక పర్మిటెడ్ యాక్టివిటీ అని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్.
So choose the correct option. Only 1, B. Only 2, C. Both, and D, none. సో చూసారు కదా, అయితే ఈ క్వశ్చన్ నిన్నటిదే కదమ్మా. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ సి, బోత్. ఎందుకంటే ఈకో సెన్సిటివ్ జోన్స్ అనేది నాట్ మ్యాండేటరీ. అవునా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఇవి మ్యాండేటరీ కాదు. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఒక పర్మిటెడ్ యాక్టివిటీ. సో ద ఆన్సర్ ఈజ్ సి, బోత్. ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం. అదే ఒక స్టాటిక్ క్వశ్చన్ ఇచ్చాం కదా, స్టాటిక్ ఆన్సర్ కూడా చూడమ్మా. సో నౌ దిస్ ఈజ్ ది స్టాటిక్ క్వశ్చన్. క్లియర్? ది స్టాటిక్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. ఏంటిది? కన్సిడర్ ది ఫాలోయింగ్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వన్, Governor of Assam have more powers. Governor of Assam have more powers than Governor of Mizoram regarding 6th షెడ్యూల్. క్లియర్? 6th షెడ్యూల్ రూల్స్ ప్రకారం గవర్నర్ ఆఫ్ అస్సాంకి గవర్నర్ ఆఫ్ మిజోరాం కన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ can also be formed outside of 5th schedule areas. Clear? Outside of 5th schedule areas. Clear? After taking consent of governor of that state. Clear? So 5th schedule and 6th schedule gurinchi. And so the options for you, choose the correct option. Only 1, only 2, both, none. Clear? అయితే ఇదే కదమ్మా నిన్న క్వశ్చన్. అయితే మీరు ఇక్కడ చూస్తే ఈ స్టాటిక్ క్వశ్చన్లో మనం జనరల్గా 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ గురించి ఇచ్చారు. అవునా? ఏమి ఇస్తున్నారు ఇక్కడ? 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్. క్వశ్చన్లో కూడా మనకి 6th షెడ్యూల్ ఉంది. అవునా? సో అయితే 6th షెడ్యూల్ ఉన్న స్టేట్స్ ఏంటి? అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర. రైట్? సో ఈ 4 ఏరియాస్ ఆర్ స్టేట్స్ అనేవి మనకి 6th షెడ్యూల్లో ఉండడం జరిగింది. అయితే అక్కడ ఏం చెప్తున్నారు? ఫస్ట్ స్టేట్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ అస్సాంకి ఎక్కువ పవర్స్ ఉంటాయంట. జనరల్గా అస్సాం యొక్క గవర్నర్, క్లియర్, అస్సాం యొక్క గవర్నర్కి బోత్ పార్లమెంట్ యాక్ట్స్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాక్ట్స్, పార్లమెంట్ యాక్ట్స్ అయినా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాక్ట్స్ అయినా కూడా గవర్నర్ ఆఫ్ అస్సాం ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఈ 6th షెడ్యూల్ ఏరియాస్లో ఉన్న డిస్ట్రిక్ట్ అటానమస్ కౌన్సిల్స్కి అప్లై అవుతాయి. క్లియర్? ఏంటవి? దట్ ఈజ్ డిస్ట్రిక్ట్స్. 6th షెడ్యూల్లో డిస్ట్రిక్ట్స్ అటానమస్ కౌన్సిల్స్ ఉంటాయమ్మా. డిస్ట్రిక్ట్ అటానమస్ కౌన్సిల్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్ అటానమస్ కౌన్సిల్స్లో పార్లమెంట్ యాక్ట్ అయినా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాక్ట్ అయినా పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అస్సాం యొక్క గవర్నర్ ఉండాలి. బట్ సార్ మరి మిజోరాంకి డిఫరెన్స్ ఏంటి? అస్సాం తప్ప మనకి మేఘాలయ అయినా, మిజోరాం అయినా, త్రిపుర అయినా ప్రెసిడెంట్కి పార్లమెంట్ మీద పవర్స్ ఉంటాయి అండ్ గవర్నర్కి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద ఉంటుంది. అంటే మిగిలిన స్టేట్స్లో గవర్నర్కి కేవలం లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద మాత్రమే పవర్స్ ఉంటాయి. అక్కడి నుండి అప్లై అయ్యే యాక్ట్స్ మీద మాత్రమే పవర్స్ ఉంటాయి తప్ప
వేరే వాటి మీద నథింగ్ బట్ పార్లమెంట్ మీద వాళ్ళకి ఎటువంటి పవర్ కూడా ఉండదు. క్లియర్. సో అందుకనే ఫస్ట్ స్టేట్మెంట్ గవర్నర్ ఆఫ్ అస్సాంకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి అంటే దట్ ఈజ్ ట్రూ, కరెక్ట్ స్టేట్మెంట్ అమ్మ. నెక్స్ట్ చూడండి, ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్. ఈ ట్రైబ్స్ అడ్వైజరీ ఎక్కడ చూస్తాం? 5th షెడ్యూల్లో ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది చూస్తాం. అయితే ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది 5th షెడ్యూల్ 10 స్టేట్స్లో ఉన్నాయమ్మా. ఆ 10 స్టేట్స్లో కాకుండా కూడా ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ స్టేట్మెంట్ గవర్నర్ అన్నాం కదా, నో ఇట్ ఈస్ నాట్ ది గవర్నర్ బట్ ఇట్ షుడ్ టేక్ ద ప్రెసిడెంట్ పర్మిషన్. క్లియర్. ప్రెసిడెంట్ పర్మిషన్ ఉండాలమ్మా. అంటే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఆన్సర్ ఈజ్ ఏ, ఓన్లీ 1. క్లియర్. సో ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది 5th షెడ్యూల్ ఏరియాస్లో పెట్టుకుంటే ఎవరి పర్మిషన్ అవసరం లేదు. కానీ 5th షెడ్యూల్ ఏరియాస్ బయట పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దేర్ షుడ్ బి రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్. ఆ తర్వాతే అది అప్లై అవుతుంది. ఫైన్. సో చూసారు కదమ్మా, క్వశ్చన్స్ కూడా మనం చేస్తాము. అండ్ ఐ ఎంకరేజ్ దట్ ఎస్ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు బట్ మెనీ పీపుల్ ఆర్ అన్విల్లింగ్ టు పార్టిసిపేట్. బట్ పార్టిసిపేషన్ లేకపోతే మీరు ఇక్కడ ఆన్సర్స్ అనేవి పెట్టకపోతే మెయిన్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ పెట్టడానికి ఆలోచిస్తారు. క్లియర్. సో అందుకని డైలీ నేను క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ఎంగేజ్ అవ్వండి, రాయండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే నేను ఆన్సర్స్ చెప్తాను, యూ కెన్ ఇవాల్యుయేట్. బట్ నేను కూడా ఆన్సర్స్ చూస్తున్నానమ్మా. మీకు ఇండివిజువల్గా రిప్లై ఇవ్వలేనప్పటికీ కూడా నేను కూడా ఆన్సర్స్ మీవి చూస్తున్నాను. క్లియర్. సో ఈరోజు ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇంకా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ నేర్చుకుందామా. డేట్ 14/8/2022 ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. నేను చాలా స్లోగా చెప్తాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. సో మీకు ఆర్టికల్స్ అన్నీ కూడా నీట్గా అర్థమవుతాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా తీసుకొని రావడం జరిగింది. మీకు 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫీజ్ 30,000ది 22,500కే తీసుకొని రావడం జరిగింది. దిస్ ఇన్క్లూడ్స్ టెస్ట్ సిరీస్ వర్త్ 10,000. మనం సెపరేటెడ్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. ఇక్కడ రైట్ సైడ్ చూసారా, ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు కాంప్లిమెంట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆప్షనల్స్ ఏమేమో ప్రొవైడ్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. వ్యాలిడిటీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే. క్లియర్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే. బట్ కోర్సెస్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీరు ఎన్నిసార్లు అయినా కూడా క్లాసెస్ వినే అవకాశం మీకు ఉంటుంది. సో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుందామా. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్స్ మనం పిఎస్ఐఆర్కి, సోషియాలజీకి, ఆంథ్రపాలజీకి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఎగ్జామినేషన్స్ అనేవి టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. బట్ మిగిలిన ఇన్స్టిట్యూట్స్లా కాకుండా కేవలం 10 టెస్ట్ 10,000, 15 టెస్ట్ 15,000 కాకుండా మీకు అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి. అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఉంటాయి. కంప్లీట్లీ ఫాలోడ్ బై ఇవాల్యుయేషన్స్ అండ్ టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీజు కేవలం 10,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇక్కడ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ ప్యాకేజ్ అనేది మీకు వస్తుంది కాబట్టి మీకు ఇది గొప్ప స్కిల్ బిల్డింగ్లా అవుతుంది. క్లియర్. గొప్ప స్కిల్ బిల్డింగ్. ఫైన్. సో ఇది మీకు కన్ఫామ్గా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వెంటనే నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షనల్స్కి బ్లాక్ వైజ్ మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతుంది. బ్లాక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. అండ్ దాని తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్ కూడా మీరు రాస్తూ ఉంటారు. దిస్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ యువర్ స్కిల్ బిల్డింగ్. క్లియర్. ఎస్. సో ఒక్కసారి వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా ఈ నెంబర్కి కాల్ చేసి. సో ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ చూడమ్మా. ఈరోజు ఆర్టికల్స్ ఏం చూస్తామో దట్ ఈస్ సి
5 years ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్. ఇక్కడ జనరల్గా ఏం చేస్తున్నాం, తలాక్ పిటిషనర్స్ లివింగ్ యాజ్ హాఫ్ డైవోర్సీస్. 2017లో సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చింది. సో అప్పటికి ఇప్పటికీ చేంజెస్ ఏమైనా వచ్చాయా ఏంటా అని చూద్దాం. అండ్ నెక్స్ట్, చైనా షిప్ టు డాక్ ఆన్ ట్యూస్డే యాజ్ కొలంబో గివ్స్ గ్రీన్ సిగ్నల్. క్లియర్. సో అది చూస్తాం. నెక్స్ట్, ఇండియా ఇటలీ నెగోషియేట్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ. క్లియర్. లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ గురించి చెప్తున్నారు, అది కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్, పంజాబ్ బ్యాన్స్ యూజ్ ఆఫ్ 10 ఇన్సెక్టిసైడ్స్. క్లియర్. 10 ఇన్సెక్టిసైడ్స్ని బ్యాన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్, డిజిటల్ లెండింగ్. క్లియర్. డిజిటల్ లెండింగ్ గురించి కూడా ఇక్కడ క్లియర్గా మనం చూద్దాము. జాగ్రత్తగా ఆర్టికల్స్ అన్నీ చూడండి అమ్మా. లాస్ట్లో ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, ఒక కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ ఇస్తాను, అండ్ ఒక స్టాటిక్ ఎంసీక్యూ కూడా ఇస్తాను, వేర్ ఐ వుడ్ ఎంకరేజ్ యూ టు రైట్ డూ ఆల్ దీస్ థింగ్స్. క్లియర్. మన ఆర్టికల్ చూడమ్మా. 5 years ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్, తలాక్ పిటిషనర్స్ లివింగ్ యాజ్ హాఫ్ డివోర్సీస్. క్లియర్. అయితే ఆర్టికల్ అనేది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే సంథింగ్ హ్యాపెండ్ ఇన్ 2017. ఒక ముస్లిం ఉమెన్ అండ్ హెర్ నేమ్ ఈజ్ సైరా బానో. క్లియర్. సైరా బానో, ఈమెకి వాళ్ళ హస్బెండ్ తలాక్ 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 అని చెప్పడం జరిగింది. అయితే ఆ తలాక్ అంటే ఏంటి? మనకి ముస్లిం పర్సనల్ లాస్ అండ్ రూల్స్ ప్రకారం డైవర్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి డైవర్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి 2 types ఉంటాయి. ఒకటి ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ అని అంటాము. క్లియర్. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ అని అంటాం, అండ్ నార్మల్ తలాక్ అని అంటాం. అంటే ముస్లిం డైవర్స్ రూల్స్ ప్రకారం ఎవరైనా మేల్ ముస్లిం ఫిమేల్ ముస్లింకి ట్రిపుల్ తలాక్ అంటే ఇన్స్టెంట్గా తలాక్ 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 అని ఫోన్లో చెప్పినా, తలాక్ని 3 times పేపర్ మీద రాసిచ్చిన, మెసేజ్ పెట్టినా ఇంకా వాళ్ళు డైవర్స్ అయిపోయినట్టే. క్లియర్. ఇటువంటి ఫిలాసఫీ ముస్లిం కల్చర్లో ఫాలో అవుతుంది. క్లియర్. సో అది ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్. మరొక తలాక్ ఉంది, అది కొంత టైం మీద తలాక్ని 3 times చెప్తారు. అంటే తలాక్ చెప్తారు, ఒక 15 days ఆగుతారు, మళ్ళీ తలాక్ చెప్తారు, మళ్ళీ ఒక 30-45 days ఆగుతారు. అలా తలాక్ని గ్యాప్ మీద చెప్తారు. బట్ ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్లో మాత్రం వెంటనే తలాక్ 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 అని చెప్పడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఈమె సైరా బానోకి వాళ్ళ హస్బెండ్ ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ చెప్పి ఆమెతో తన బంధాన్ని తెంచుకున్నాడు. క్లియర్. సో అయితే ఈమె కోర్టులో కేసు వేసింది. అండ్ 2017లో అప్పటి చీఫ్ జస్టిస్ జేఎస్ కెహార్. క్లియర్. అతను చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఎవరు? జేఎస్ కెహార్. అతను నేతృత్వంలో ఉన్న బెంచ్ ఏం తీర్పిచ్చింది? దట్ కేస్ ఈజ్ సైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ రూల్ ప్రకారం ముస్లిం ఉమెన్కి ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేది కోర్ట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేది మంచిది కాదు. రైట్ టు ఈక్వాలిటీ అనేది మిస్ అవుతుంది. ఏ విధంగా అమ్మా? ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మాత్రం కేవలం మేల్స్ మాత్రమే ఫిమేల్స్కి చెప్పగలరు తప్ప ఫిమేల్స్ మేల్స్కి చెప్పడానికి లేదు. అంటే మేల్ టు ఫిమేల్ మాత్రమే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఫ్లో అవుతుంది తప్ప ఫిమేల్ ఎప్పటికీ కూడా మేల్కి ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ లేదు. సో ఇది ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుంది. సార్ ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది? ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ బిఫోర్ లాస్ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఉంటాయి. క్లియర్. సో అయితే ఆ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ సమానత్వం అనేది ఇక్కడ జెండర్ మీద డివైడ్ అవుతుంది అని సుప్రీంకోర్టు రైట్ టు ఈక్వాలిటీ కింద ప్రకారం అండ్ రైట్ టు లైఫ్ ప్రకారం కూడా ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ని నల్లిఫై చేసేశారు. నో, ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ అనేది ఈ రోజు నుంచి ఇండియాలో వర్తించదు.
కేవలం ఆర్డినరీ తలాక్ ప్రాసెస్ మాత్రమే వర్తిస్తుంది అని చెప్పారు. క్లియర్. అండ్ ఈ కేసు ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరైనా కూడా ఇలా తలాక్ ఇచ్చేస్తే ముస్లిం ఉమెన్కి యాలిమోనీ ఇవ్వాలి. సార్ యాలిమోనీ అంటే ఏంటి, ఆమె తన లైఫ్ లాంగ్ బతకడానికి ఆమెకి ఇవ్వాల్సిన ఖర్చుకి అనమాట. అంటే ఎవ్రీ మంత్ ఆర్ 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి అలా అగ్రిమెంట్ మేరకు ఆ హస్బెండ్ ఈమెకి ఆమె డైలీ మంత్లీ ఎక్స్పెన్సెస్కి అతను పే చేయాల్సి ఉంటుంది. అతని కెపాసిటీ బట్టి అతను పే చేస్తారు. దాన్ని యాలిమోనీ అని అంటాము. క్లియర్. సో అయితే ఈ యాలిమోనీతో ఆమె ఎక్స్పెన్సెస్ తీర్చుకోగలది. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తూ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ పేరంటమా ముస్లిం ఉమెన్. క్లియర్. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎన్ష్యూర్ చేస్తూ ముస్లిం ఉమెన్కి ఎటువంటి భయం బాధ ఉండకుండా ఉండాలి అని 2019లో యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఆ మేల్ ముస్లిం ఫిమేల్కి యాలిమోనీ ఇవ్వాలి. క్లియర్. సో అయితే ఇప్పటికీ 5 years 2022 అంటే ఇప్పటికీ 5 years అవుతున్నా కూడా ఈ ప్రాసెస్ అవి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్లోకి రాలేదు. అంటే ఏంటి ఇక్కడ మేల్ ముస్లిమ్స్ వాళ్ళు అఫీషియల్గా డైవర్స్ ఇస్తున్నట్టు ఫిమేల్స్కి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని ఒక అఫెన్స్ కింద ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ చేస్తే అది మీకు మిస్టేక్, అఫెన్స్ అన్నమాట. అంటే అఫెన్స్ చేస్తే పనిష్మెంట్ అనేది వస్తుంది. అందుకనే వాళ్ళ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని క్యాన్సిల్ చేశారు. అలా అని ఆ ఫిమేల్స్ని కూడా మళ్ళా తీసుకోలేదు. ఓకే. మనకి ముస్లిం కల్చర్లో ఎలా ఉంటుందంటే ముస్లిం ఉమెన్కి అఫీషియల్గా మేల్స్ నుంచి లెటర్ వస్తేనే, డైవర్స్ తీసుకున్నట్టు అక్నాలెడ్జ్మెంట్ ఉంటేనే ఉమెన్ కెన్ రీమ్యారీ. క్లియర్. అఫీషియల్ అక్నాలెడ్జ్మెంట్ ఉంటేనే రీమ్యారీ చేసుకోగలరు. బట్ అటువంటి రూల్స్ అనేవి మేల్స్కి లేవు. మేల్స్ మాత్రం డైవర్స్ కాకముందే ఎంతమంది ఫిమేల్స్నైనా కూడా ముస్లిం మెన్ మ్యారేజ్ తీసుకోవచ్చు. బట్ ఉమెన్కి మాత్రం అటువంటి చాయిస్ లేదు. అందుకే ఆర్టికల్లో ఏమిస్తున్నాడు, హాఫ్ డైవోర్సీస్ అంటే ఇక్కడ మేల్ మాత్రం, సో టెక్నికల్గా చూస్తే వాళ్ళు డైవర్స్ తీసుకున్నట్టు, బట్ ప్రాక్టికల్గా మాత్రం ఇంకా మ్యారేజ్ రిలేషన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆ ఉమెన్ రీమ్యారీ చేసుకోలేదు కాబట్టి అట్ ఎనీ కాస్ట్ షీ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్ మేల్స్ రూల్. ఆ మేల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి లీగల్లీ వ్యాలిడ్ డైవర్స్ నోటీసెస్ అనేవి ఇవ్వడం లేదు. అలా అని ఆ ఫిమేల్స్కి యాలిమోనీ, ఆమె ఖర్చులకి అమౌంట్ కూడా ఇవ్వడం లేదు. సో చాలా వరకు ఆ ఎలిజిబిలిటీ, ఓకే, ఆ ఫ్రెష్ మ్యారేజ్ అంటే అయితే ఫిమేల్స్ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇలా మేల్స్కి ఎటువంటి టైం లిమిట్ అనేది పెట్టకపోతే, అండ్ సుప్రీంకోర్టు చెప్పినట్టు లా ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులేషన్స్ అనేవి లేకపోతే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. క్లియర్. సో అందుకనే వాళ్ళు ఏం చెప్తున్నారు, క్లియర్గా ఇటువంటి ఆప్షన్ అనేది సుప్రీంకోర్టు పెట్టకపోతే ముస్లిం ఫిమేల్స్కి లాస్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారనమాట. అండ్ ఈవెన్ సైరా బానో ఆమె కూడా ఏం చెప్తుంది, ఇప్పటికీ వాళ్ళ హస్బెండ్ ఆమెకి ఎటువంటి అఫీషియల్ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇవ్వలేదు. క్లియర్. అంటే ఆమె సైరా బానో చెప్తుంది, కేస్ నాదైనప్పటికీ కేస్ నేను గెలిచిన తర్వాత మా ఊర్లో వాళ్ళందరూ కూడా నన్ను చాలా దారుణంగా డిస్క్రిమినేషన్ చేశారు. అయినప్పటికీ నేను ఇప్పటికీ కూడా టెక్నికల్గా అతనితో మ్యారేజ్ లింక్లోనే ఉన్నట్టు, ఎందుకంటే అఫీషియల్గా అతను నాకు డైవర్స్ ఇవ్వలేదు. బట్ హస్బెండ్ మాత్రం ఆల్రెడీ వేరే ముస్లిం ఫిమేల్ని
మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అండ్ చిల్డ్రన్ కూడా అతని దగ్గరే ఉన్నారు. క్లియర్, నా చిల్డ్రన్ కూడా అతని దగ్గర ఉన్నారు అండ్ ఇప్పటికీ కోర్టులో కేసు అనేది నడుస్తుంది. క్లియర్, సో అందుకనే ఇటువంటి క్లౌడ్స్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ అనేవి ఉండకూడదు, చాలా క్లియర్గా ఉండాలి. అండ్ సుప్రీంకోర్టు వెర్డిక్ట్ అనేది కన్ఫామ్గా ఫాలో అయ్యేటట్టు రూల్స్ ఉండాలన్నమాట. క్లియర్, సో అయితే చూసారు కదమ్మా, మెయిన్ దీంట్లో మీరు చూడాల్సింది ఎస్ దెర్ ఈజ్ వన్ కేస్ దట్ ఈజ్ సైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. క్లియర్, యూనియన్ ఆఫ్ ఇండియా 2017. ఈ కేసు ప్రకారం ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని సుప్రీంకోర్టు నల్లిఫై చేసేసింది. నల్లిఫై అంటే క్యాన్సిల్. అండ్ ముస్లిం ఉమెన్కి ప్రొటెక్షన్గా గవర్నమెంట్ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చింది. సో అయితే ఇప్పుడు మీరు మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో రాయండి అమ్మా. సో సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అండ్ ఒకవేళ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేది మిస్టేక్ అయితే ఏ విధంగా మిస్టేక్ అవుతుంది అని కామెంట్ బాక్స్లో మీ కామెంట్ పెడితే ఇటువంటి కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో మీరు రాయాలనుకున్నా ఆర్ ముస్లిం ఉమెన్ గురించి రాయాలనుకున్నా, జనరల్ ముస్లిం రూల్స్ కల్చర్స్ గురించి రాయాలనుకున్నా మీరు ఇటువంటి టాపిక్స్ అనేవి పెట్టాల్సి వస్తుంది అనమాట. క్లియర్, సో అందుకని ఇవి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి అండ్ వీటిని అప్లై చేయాలంటే మీ ఓన్ ఐడియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డూ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఆర్టికల్ చూడమ్మా, కొలంబో క్లియర్స్ అరైవల్ ఆఫ్ చైనీస్ వెసల్. సో అయితే ఇష్యూ ఏంటో ఒక్కసారి చూడండి. ఇది మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్, అవునా? అయితే ఈ మ్యాప్ ప్రకారం చూడండి, ఇది ఇండియా. మీరు ఎగ్జామినేషన్లో రాసిన యూ షల్ బి గెటింగ్ ద సేమ్ టైం. సో ఇది శ్రీలంక. క్లియర్, ఇండియా ఇది శ్రీలంక ఇండి. అండ్ దిర్ ఈజ్ వన్ పోర్ట్ దట్ ఈస్ కాల్డ్ హంబన్తోట పోర్ట్. హెచ్ అని పెట్టానా, అది హంబన్తోట పోర్ట్. అయితే ఇదంతా కూడా ఇండియన్ ఓషన్, అవునా? ఇండియన్ ఓషన్లో ఇండియాకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంది, అవునా? సో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పటికీ తన నావెల్ సుపీరియారిటీతో చూపిస్తూ ఉంటుంది. క్లియర్, సో ఎటువంటి పవర్ఫుల్ కంట్రీ అయినా ఇండియన్ ఓషన్కి వచ్చి ఏ ఎక్సర్సైజెస్ అయినా చేస్తే దట్ ఈజ్ థ్రెట్ టు ది స్టెబిలిటీ ఆఫ్ ది రీజియన్. ఓకే, ప్రశాంతంగా ఉన్న రీజియన్ అనేది స్టెబిలిటీ మిస్ అవుతుంది. అండ్ ఇండియా కూడా తన పవర్ని ఛాలెంజ్ చేసుకున్నట్టు తీసుకుంటుంది, అవునా? సో అందుకని ఇక్కడ జనరల్గా ఏం చేస్తారు, ఏ కంట్రీస్ అయినా వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ ప్రకారం వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నేవల్ వెసల్స్ అనేవి ఒకవేళ చైనా సీ వైపు వెళ్ళాయనుకున్నామా, అక్కడ ఆస్ట్రేలియా అండ్ జపాన్ లాంటి పెద్ద పెద్ద కంట్రీస్తో నేవల్ ఎక్సర్సైజెస్ చేస్తే అక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ అమెరికా ఇండియన్ ఓషన్కి వచ్చిందంటే ఇండియాతో వేరియస్ నేవల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తుంది, అప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. బట్ అమెరికా వచ్చి ఇండియాతో నేవల్ ఎక్సర్సైజ్ చేయకుండా పాకిస్తాన్తో నేవల్ ఎక్సర్సైజ్ చేస్తే ఇండియా యొక్క సుపీరియర్ పవర్ని ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నట్టే. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇండియాకి చైనాకి పడట్లేదు, ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో చైనీస్ యొక్క నావల్ షిప్స్ అనేవి శ్రీలంకకి వస్తుంటే అది ఇష్యూ అవుతుంది. క్లియర్, అర్థమవుతుందమ్మా? సో అయితే ఇక్కడ ఈ హంబన్తోట పోర్ట్ ఏంటి, ఈ పోర్ట్ని డెవలప్మెంట్ గురించి శ్రీలంక వాళ్ళు చైనాకి ఇచ్చారు. బట్ చైనాకి తెలిసినా కూడా దాంట్లో కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ $10 బిలియనే పోర్ట్కి ఎక్కువ అవుతుందంటే చైనా ఎంత పెట్టింది, $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. దీన్నే ఏమంటారు, డెట్ ట్రాప్ డిప్లొమసీ అని అంటారు. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్ మా, డెట్ ట్రాప్ డిప్లొమసీ. ఈ డెట్ ట్రాప్ డిప్లొమసీలో కంట్రీ ఖచ్చితంగా తన అప్పుని తీర్చకపోయినప్పుడు అప్పు ఇచ్చిన కంట్రీ తనకి నచ్చిన షరతులను పెడుతుంది, అవునా? సో అలానే ఇప్పుడు ఈ హంబన్తోట పోర్ట్ అనేది చైనాకి 99 ఇయర్స్
లీజ్కి రావడం జరిగింది. క్లియర్. సో ఎప్పుడైనా ఏదైనా లీజ్కి వచ్చింది అంటే ఇంకా అప్పు ఇచ్చిన వాళ్ళ ఇష్టం అవుతుంది, అవునా? సో అయితే శ్రీలంకకి ఇప్పుడు ఈ షిప్స్ అనేవి వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిప్స్ వస్తున్నాయన్న ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో ఇండియా క్లియర్గా చెప్తే శ్రీలంక నో అని చెప్పింది. బట్ తర్వాత ఇండియా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత శ్రీలంక కూడా ఎస్ చైనీస్ షిప్స్ వస్తున్నాయి, బట్ కేవలం వాళ్ళకి కావాల్సిన రిప్లెనిష్మెంట్ అంటే పెట్రోల్ కానీ ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ అవి మాత్రమే తీసుకుంటారు తప్ప ఎటువంటి ఇష్యూ కూడా ఉండదు అని శ్రీలంక వాళ్ళు చెప్పారు. బట్ అయినా కూడా ఇండియా కాన్స్టెంట్గా నో అని చెప్పడంతో ఇండియా ఏం చెప్తుంది, ఎస్ చైనీస్ నేవల్ వెసల్స్ అనేవి మీరు నిజంగా చెప్పినట్టు కేవలం రీప్లెనిష్మెంట్కి మాత్రమే వస్తున్నారు అంటే మాకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటి, ఇండియన్ ఓషన్లో ఎటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరగకూడదు. క్లియర్. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ చైనీస్ నేవల్ షిప్స్ కూడాను వాళ్ళ యొక్క AIS ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ ఆ నేవల్ షిప్స్లో ఉంటాయి. ఆ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ని ఆన్లో పెట్టుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే ఆన్లో పెట్టుకుంటారో అప్పుడు మేము శాటిలైట్స్తో అబ్జర్వ్ చేయగలం అసలు నేవల్ షిప్స్ అనేవి నిజంగానే రిప్లెనిష్మెంట్కి వచ్చాయా, లేదంటే హంబాన్ తోటా పోర్ట్ని కంట్రోల్ చేసి నేవల్ ఎక్విప్మెంట్ని అక్కడ ఉంచడానికి ఉంచుతున్నారా అనేది క్లియర్గా అర్థమవుతుంది, అవునా? సో అందుకనే ఇండియా అడిగింది అండ్ శ్రీలంక యాక్సెప్ట్ చేసింది అనమాట. ఫైన్, ఇండియన్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేసింది. ఎందుకు? ఎస్ అఫ్ కోర్స్ శ్రీలంకకి చైనాకి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి అండ్ శ్రీలంక అనేది ఇండియా యొక్క నైబర్ కాబట్టి బిగ్ పవర్ఫుల్ నైబరింగ్ కంట్రీతో ఇష్యూస్ అనేవి ఏ కంట్రీ కూడా అంత ఈజీగా పెట్టుకోదు. క్లియర్. అండ్ ఆ ఫ్రెండ్షిప్ ఆ మ్యూచువల్ ట్రస్ట్ ఉండడం వలన శ్రీలంక ఇప్పుడు ఇండియన్ వర్డ్స్కి యాక్సెప్టెన్స్ చేసింది. అంటే వాళ్ళ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని ఆన్లో ఉంచుతారు అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది కన్ఫామ్గా చెయ్యరు అన్న గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో అందుకనే ఇప్పుడు కొలంబో కూడా చైనీస్ వెసల్స్ రావడానికి యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చారు. క్లియర్. అండ్ ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నారు, ఇండియా రీసెంట్గా శ్రీలంకకి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫ్రీగా శ్రీలంక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకు? శ్రీలంక అనేది ఒక ఐలాండ్ కంట్రీ కాబట్టి వాళ్ళకి అంత ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ అనేది సరిపోదు. సో అందుకని వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఆ డార్నియర్ మ్యారిటైమ్ ప్యాట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్యాట్రోలింగ్ అంటే ఇండియన్ ఓషన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. క్లియర్. సో అయితే ఈ గుడ్ రిలేషన్స్ అనేవి ఇండియా శ్రీలంకకు ఉన్నాయి కాబట్టి శ్రీలంక యాక్సెప్ట్ చేసింది ఇండియన్ రిక్వెస్ట్కి. క్లియర్. ఎస్. అండ్ ఈ మధ్యలో చైనా కూడా చెప్తుంది ఏంటి, ఇండియా ఎటువంటి భయం కూడా పడవసరం లేదు, మేము రిప్లెనిష్మెంట్కి వాటి గురించి మాత్రమే వస్తున్నాం తప్ప ఎటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఇండియా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. క్లియర్. బట్ ఎస్ చైనా చెప్తుంది, బట్ వీ షుడ్ నాట్ హ్యాపెన్ టు లిజన్ దట్. క్లియర్. మనం అసలు చైనాని నమ్మకూడదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. క్లియర్. ఇదమ్మా ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మనం చూడండి NCERT క్లాసెస్ మీద కూడా ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. NCERT ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ తెలుసు. మొన్న లాస్ట్ ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది బిట్స్ అనేవి NCERT బేసిస్ మీదే రావడం జరిగింది. క్లియర్. సో NCERT ఫౌండేషన్ కోర్స్ అనేది మీరు ఖచ్చితంగా సివిల్స్ అప్పుడు కన్ఫర్మేషన్గా స్టార్ట్ చేయాల్సిందే. రైట్. సో అందుకనే మనం NCERT క్లాసెస్ లైన్ టు లైన్ నీట్గా డిస్కస్ చేసేవి మనకి ఉన్నాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం వీటిని తీసుకొస్తున్నాం. అండ్ ఫీజు చూడండి, కేవలం 10,000 రూపీస్
మాత్రమే. ఫీజు కేవలం 10,000ఏనమ్మా. వ్యాలిడిటీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. క్లియర్? సో 15,000ది 10,000కి మనం ప్రతి క్లాస్ కూడా నీట్గా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ కాల్ చేయండి 7893899553. క్లియర్? అండ్ అదే కాదు, మనం మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా స్పెసిఫిక్గా మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. అండ్ హైదరాబాద్లో అయితే ఆఫ్లైన్ కూడా ఉంటుంది. అండ్ ఎస్, అఫ్ కోర్స్ మీరు ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి GS 1, 2, 3, 4 అండ్ ఎవరు కూడా SI టెస్ట్ లాంచ్ చేయరు. దీంతో పాటుగా మనం SI టెస్ట్ కూడా దీంతో మిక్సప్ చేసి అసలు మీరు మెయిన్స్ గురించి ఇంకెక్కడా కూడా చూడాల్సిన అవసరం లేకుండా మనం దీన్ని తీసుకొని రావడం జరుగుతుంది. క్లియర్? సో అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్, టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అనేవి మీకు ఉండడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, ఫాలోడ్ బై ప్రాపర్ ఇవాల్యుయేషన్స్ అండ్ టెస్ట్ డిస్కషన్ అనేది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ థింగ్. అది మనం నీట్గా చేస్తాము. అండ్ వెంటనే ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఇంత గొప్ప ఫీజు కేవలం 15,000 రూపీస్ మాత్రమే. మెయిన్ మనం ఏంటి అంటే ప్రతి వీక్లీ టెస్టులు రాస్తారు, బ్లాక్ వైజ్ టెస్ట్ రాస్తారు అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు రాస్తారు. సో 100% మీరు ప్రిపరేషన్ 0 నుంచి స్టార్ట్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్ దాకా మీరు నేర్చుకుంటారనమాట. క్లియర్? అండ్ ఇది కూడా మీరు హ్యాపీగా EMI 5,000 పర్ మంత్ కడుతూ జాయిన్ అవ్వచ్చు. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీగా ఉండడం వలన మీరు హ్యాపీగా దీన్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. క్లియర్? అండ్ హైదరాబాద్ మీకు బ్రాంచ్ తెలుసు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగగలరు. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా ఇటలీ నెగోషియేట్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ. క్లియర్? ఈ ఆర్టికల్ మనకి GS 2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఒక్కసారి చూడమ్మా, ఇంటర్ కంట్రీ రిలేషన్స్ అనేవి క్రిమినల్ కేసెస్లో ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే క్రిమినల్ కేసెస్ వరకు తన జ్యూరిస్డిక్షన్, సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు ఉంటుంది? కేవలం ఇండియా పరిధి మాత్రమే ఉంటుంది. అలానే ఏ కంట్రీ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకున్నారు అంటే అమెరికా ఫెడరల్ కోర్ట్ యొక్క పవర్స్ కేవలం అమెరికా వరకు మాత్రమే ఉంటాయి. అవునా? సో అయితే ఏదైనా వ్యక్తి, ఇండియాలో ఉన్న వ్యక్తి అమెరికాలో క్రిమినల్ అఫెన్స్ చేసిన, అమెరికాలో ఉన్న వ్యక్తి ఇండియాలో క్రిమినల్ అఫెన్స్ చేసిన, ఆ అఫెన్సెస్కి ఎక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి అండ్ ఆ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో అని జనరల్గా కంట్రీస్ వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకుంటారు. దాన్ని మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్, MLATs అని అంటారు. అయితే సో ఫార్ ఇండియా 45 కంట్రీస్తో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ అనేవి చేసుకుంది. అండ్ ఇప్పుడు ఇండియా అండ్ ఇటలీ కూడా లీగల్ అసిస్టెన్స్ ట్రీటీని సంతకం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, క్లియర్గా 2 కంట్రీస్ కూడా ఫార్మల్ అసిస్టెన్స్ అనేది ఇస్తారు. అంటే క్రిమినల్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ గురించి 2 కంట్రీస్కి కూడా అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దాన్నే MLAT అని అంటారు. దో ఈ 2 కంట్రీస్ ఆల్రెడీ ఇండియా, ఇటలీ చాలా రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ జరిగినప్పుడు ఇప్పటికీ కూడా జనరల్గా కొన్ని ఇష్యూస్లో కన్సర్న్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హయ్యెస్ట్ క్రిమినల్ కేస్కి పనిష్మెంట్ అనేది డెత్ పెనాల్టీ ఇస్తారు. క్లియర్? ఏమిస్తారు? డెత్ పెనాల్టీ ఇస్తారు. బట్ ఇటలీలో డెత్ పెనాల్టీ అనేది లేదు. వాళ్ళు కేవలం జైల్ పనిష్మెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉంది, ఆ కేస్ క్రిమినల్ కేస్. ఇండియాలో ఆ ఇటాలియన్ వ్యక్తి క్రిమినల్ కేస్ చేస్తే, అంటే మర్డర్ చేశారనుకోండి ఇండియాలో, అతనికి ఇండియన్ రూల్స్ ప్రకారం డెత్ పెనాల్టీ అనేది వేయాలి. అవునా? బట్ ఇక్కడ జనరల్గా ఏంటి, ఇటలీ ఏం చెప్తుంది,
మీరు ఆ వ్యక్తికి డెత్ పెనాల్టీ వేయకూడదు. ఎందుకంటే ఆ డెత్ పెనాల్టీ సేమ్ పనిష్మెంట్ మా కంట్రీలో చేస్తే మేము డెత్ పెనాల్టీ వేయము, కేవలం లైఫ్ టర్మ్ మాత్రమే ఇస్తాము. క్లియర్? లైఫ్ టర్మ్ మాత్రమే ఇస్తాము. సో మీరు కూడా అటువంటి రూల్సే ఇవ్వాలి. ఒకవేళ ఇండియా అటువంటి రూల్సే ఇస్తే మనము ఇండియన్స్కి వేరే కంట్రీస్ వాళ్ళకి డిఫరెన్స్ చూపిస్తున్నట్టు, అవునా? సో అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి అంటే ఇటువంటి ట్రీటీస్ అనేవి ఉండాలి. అర్థమవుతుంది కదమ్మా? ఒక డెత్ పనిష్మెంట్ లేని కంట్రీ వ్యక్తి ఇండియాలో డెత్ పనిష్మెంట్కి వచ్చే అఫెన్స్ చేస్తే అతనికి డెత్ పనిష్మెంట్ ఇవ్వకూడదు. క్లియర్? అందుకనే ఇటువంటి లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ పెడతారు. అంటే ఇటాలియన్ వ్యక్తి ఇండియాలో అఫెన్స్ చేస్తే ఇటాలియన్ నుంచి లీగల్ అసిస్టెన్స్ అనేది ఆ వ్యక్తికి రావడం జరుగుతుంది. క్లియర్? ఎస్. సో అందుకని ఈ విధమైన రూల్స్ అనేవి పెట్టారు. అండ్ దీంతో పాటు ఎక్స్ట్రాడిషన్ కూడా జరుగుతుంది. సార్ ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి? చూడండమ్మా, సేమ్ ఇటాలియన్ పర్సన్ ఇండియాలో పనిష్మెంట్ చేస్తే డెత్ పెనాల్టీ ఇవ్వాలి, బట్ డెత్ పెనాల్టీ ఇవ్వకూడదు. సో ఏం చేస్తారు? లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇస్తారు. అంటే లైఫ్ లాంగ్ కూడా అతను జైల్లోనే ఉండాలి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని అంటాము. అయితే ఇక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినప్పుడు ఇటలీ గవర్నమెంట్ ఏమవుతుంది? లైఫ్ ఇంప్రిజన్మెంటే కాబట్టి అతన్ని ఇండియాలో ఉంచొద్దు, మా కంట్రీకి పంపించండి. ఎందుకంటే అతని రిలేటివ్స్ అందరూ కూడా ఇటలీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అతన్ని పరామర్శించడానికైనా కలవడానికైనా కూడా పాసిబిలిటీ అవుతుంది. అందుకనే ఎక్స్ట్రాడిషన్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి పంపించేయండి అని ఫార్మల్గా యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎక్స్ట్రాడిషన్ అని అంటాము. క్లియర్? సో దాన్ని మనం ఎక్స్ట్రాడిషన్ అని అంటాము. డెత్ పెనాల్టీ అనేది ఇక్కడ 2 కంట్రీస్కి ఇష్యూస్గా ఉన్నాయి, బట్ అవి సాల్వ్ అయ్యాయి అన్నమాట. క్లియర్? సో అయితే ఒక కంట్రీ వేరొక కంట్రీకి ఒక ఫార్మల్ అసిస్టెన్స్ ఇన్ ప్రివెన్షన్, సప్రెషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ఏ క్రిమినల్ కేస్. క్లియర్? ఒక క్రిమినల్ కేస్ని ఇష్యూ కింద తీసుకొని చేస్తారు. అయితే ఇటలీతో ఎందుకు చేస్తున్నారంటే మెయిన్ 2013లో ఇండియాకి ఇటలీకి ఒక ఇష్యూ అనేది వచ్చింది. దట్ ఈజ్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ కేస్. క్లియర్? అయితే ఆ చాపర్ స్కామ్ అనేది జరిగింది. ఆ చాపర్ స్కామ్లో కొంతమంది వ్యక్తులు ఇండియాకి కావాలన్నమాట. క్లియర్? బట్ ఇండియా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఎక్స్ట్రాడిషన్ అగ్రిమెంట్స్ అనేవి లేకపోవడం వలన అతను మిడిల్ మ్యాన్ కింద ఉండడంతో స్కీమ్ అనేది, ఆ స్కామ్ అనేది ఎట్లాగా ప్రాసెస్ అయ్యిందో ఇండియా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయిందన్నమాట. క్లియర్? సో అందుకనే ఇప్పుడు ఇండియా ఇటలీ కూడా మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీలోకి వెళ్ళారు. క్లియర్? సో ఎస్, దిస్ ఈస్ ద ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడమ్మా, ఆర్టికల్ చూడమ్మా. ఇక్కడ పంజాబ్ బ్యాన్స్ యూజ్ ఆఫ్ 10 ఇన్సెక్టిసైడ్స్. ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకు? ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం అగ్రికల్చర్లో చూస్తాము. ఫైన్. సో ప్రిలిమ్స్లో మీకు డైరెక్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇక్కడ కొన్ని పెస్టిసైడ్స్ నేమ్స్ ఇచ్చారు, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అయితే ఒక్కసారి చూడమ్మా, ఇండియాకి చాలా వరకు ఎక్స్పోర్ట్స్ అనేవి వెళ్తాయి. ఆ ఎక్స్పోర్ట్స్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా బాస్మతి రైస్ ఉంటుంది. క్లియర్? బాస్మతి లాంగ్ గ్రెయిన్ రైస్ అనేది వేరియస్ కంట్రీస్లో చాలా అట్రాక్టివ్ ప్రొడక్ట్. క్లియర్? సో అందుకనే మనం ఎక్కువ శాతం బాస్మతిని ఎక్స్పోర్ట్ చేస్తాం వేరే కంట్రీస్కి. బట్ ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ అనేది ఒక కంట్రీ దాటి వేరే కంట్రీకి వెళ్తుంది అంటే కొన్ని చెక్స్ అనేవి జరుగుతాయి. క్లియర్? కొన్ని చెక్స్ జరుగుతాయి. ఆ చెక్స్నే జనరల్గా మనం ఏమంటామంటే శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెషర్స్. శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెషర్స్ అంటే లైక్ ఎంత కంటెంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ కానీ ఎంత కంటెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కానీ అక్కడ వేస్తున్నామో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే
దాన్ని మనం ఎంఆర్ఎల్ అని అంటాము. ఎంఆర్ఎల్ అంటే మ్యాక్సిమం రెసిడ్యూ లెవెల్. మ్యాక్సిమం రెసిడ్యూ లెవెల్ అంటే ఏంటి? ఇక్కడ మ్యాక్సిమం రెసిడ్యూ లెవెల్ అంటే ఒక ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బాస్మతి రైస్ కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే బాస్మతి రైస్ని ల్యాబ్కి పంపిస్తారు, ల్యాబ్లో చెక్ చేస్తారనమాట. ఎంత కంటెంట్ ఆఫ్ ఇక్కడ పెస్టిసైడ్స్ యూజ్ చేశారు, ఫెర్టిలైజర్స్ యూజ్ చేశారు అని. క్లియర్? సో అయితే ఇప్పుడు రీసెంట్గా వెళ్తున్న వాటిలో ఈ పెస్టిసైడ్స్ ఒకవేళ యూజ్ చేస్తే వేరే కంట్రీస్ వాళ్ళు ఇచ్చిన ఎంఆర్ఎల్ లెవెల్ని దాటి వెళ్ళచ్చు. అలా ప్రొడక్ట్ ఎప్పుడైనా వాళ్ళ చెకింగ్స్లో వెళ్తే మొత్తం స్టాక్ అంతా కూడా వాళ్ళు బ్యాక్ చేసేస్తారు. సో ఇండియాకి అది లాస్ అవుతుంది, అవునా? సో అందుకని పంజాబ్ గవర్నమెంట్ ఈ 10 ఇన్సెక్టిసైడ్స్ని ఇప్పుడు బ్యాన్ చేశారు. అవేంటో ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తాను, చూడమ్మా. అయితే మీకు ప్రిలిమ్స్లో వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్ అనేది కూడా వస్తుంది. అండ్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇటువంటి టర్మ్స్ ఇచ్చి వాడు క్లియర్గా అడుగుతున్నాడు. అవేంటో చూడమ్మా. దట్ ఈజ్ ఎసిఫేట్. క్లియర్? సో అయితే అవి ఎసిఫేట్, బోఫ్రూజెన్, క్లోరోఫైరోఫాస్, మెథామిడాఫాస్ అండ్ ప్రాపికొంజోల్, థియామిథాక్సమ్, ప్రోటీనోఫాస్, ఐసోప్రోథియోలేన్ అండ్ కార్బెంజడైమ్. క్లియర్? సో అండ్ ట్రైసైక్లోజోల్. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినవి 10 పెస్టిసైడ్స్ ఆర్ ఇన్సెక్టిసైడ్స్. క్లియర్? అంటే ఇన్సెక్ట్స్ని చంపడానికి యూజ్ చేస్తారు కాబట్టి ఇన్సెక్టిసైడ్స్ అని అంటాం. పెస్ట్స్ని చంపితే పెస్టిసైడ్, బోత్ ఆర్ సేమ్. క్లియర్? ఈ 10 పెస్టిసైడ్స్ ఆర్ ఇన్సెక్టిసైడ్స్ అనే నేమ్స్ మీరు కన్ఫామ్గా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక 2-3 టర్మ్స్ తీసి వాడు యూపీఎస్సీ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, ఈ టర్మ్స్ అనేవి రీసెంట్గా న్యూస్ పేపర్లో చూసాము, అది ఎక్కడివి అని అడుగుతాడు. అప్పుడు మనం నీట్గా వాటిని ఇన్సెక్టిసైడ్స్ అని కనిపెట్టుకోవాలి. లేదంటే డ్రగ్స్ రిలేటెడ్ టు మంకీ పాక్స్ అని, డ్రగ్స్ రిలేటెడ్ టు కరోనా వైరస్ అని ఏమైనా ఇవ్వచ్చు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ ఈ టర్మ్స్ అనేవి రీసెంట్గా పంజాబ్ గవర్నమెంట్ 60 days వీటిని బ్యాన్ చేయడం జరిగింది. క్లియర్? సో దీంతో ఇక్కడ మనకేంటి, మన ఎక్స్పోర్ట్స్కి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇన్సెక్టిసైడ్స్ అవి ఎందుకు వేస్తారమ్మా? ఇన్సెక్టిసైడ్స్ వేయడం వలన ఇన్సెక్ట్స్ రాకపోతే క్రాప్ అనేది లాస్ రాదు, క్రాప్ లాస్ రాకపోతే మన ఎక్స్పోర్ట్ ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో వాటిని డిమాండ్స్ని సాటిస్ఫై చేయగలము అని. క్లియర్? సో మన ప్రొడక్ట్స్ అనేది నీట్గా వెళ్ళాలి అంటే ఈ శానిటరీ ఫైటో శానిటరీ మెషర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత మంచిది. ఈవెన్ మీరు చూస్తే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్స్లో కూడా క్లియర్గా ఉంటుంది, ఏ కంట్రీ అయినా శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెషర్స్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి ట్రేడ్ చేయాల్సిన అవసరం అనేది కంట్రీస్కి ఉండదు. దే కెన్ చేంజ్ దోస్ అగ్రిమెంట్స్ అని చెప్పి క్లియర్గా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఈ ఆర్టికల్ ఉన్నది ఈ నేమ్స్ గురించి అండ్ ఇండియా ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయో మీకు తెలియాలి. అండ్ ఈ టర్మ్ మ్యాక్సిమం రెసిడ్యూ లెవెల్ అనేది రీసెంట్గా వర్డ్ చూసాము, ఆ టర్మ్ ఎందులో ఉంది అని ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ క్లియర్గా పెట్టగలగాలి. మ్యాక్సిమం రెసిడ్యూ లెవెల్ అంటే ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్లో ఆర్ జనరల్గా ప్రొడక్ట్స్లో ఎంతవరకు మనకి పెస్టిసైడ్స్ ఆర్ ఇన్సెక్టిసైడ్స్ కంటెంట్ ఉంటుందో అంతవరకు దాన్ని మ్యాక్సిమం రెసిడ్యూ లెవెల్ అని అంటారు. ఎంత పర్సంటేజ్ ఇస్తారో అది మాత్రమే ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్కి యాక్సెప్టబుల్. క్లియర్? ఎస్, ఇది ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడమ్మా. ఈ ఆర్టికల్ చూడమ్మా, డిజిటల్ లెండింగ్. ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఒక్కసారి హిస్టరీ నుంచి చూడమ్మా. దెర్ ఈజ్ సంథింగ్, ఒక ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా ఒక క్యాపిటల్ కింద ఉంటుంది అండ్ బిజినెస్ ప్రమోషన్కి యూజ్ అవుతుంది. ఓకే, అయితే బిజినెస్ ప్రమోషన్కి యూజ్ అవ్వకపోయినా జనరల్గా మన డైలీ యూసేజ్కి ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ వస్తుంది. బట్ ఆ ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది అన్న గ్యారంటీ ఉండదు.
సో ఇన్కమ్ అనేది తక్కువ ఉంది, ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ ఉందంటే ఆ డిఫరెన్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం? బై టేకింగ్ బారోవెల్స్. క్లియర్? బై టేకింగ్ బారోవెల్స్, అప్పు తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. అవునా? అప్పు తీసుకుంటున్నాము అంటే దేర్ వుడ్ బి సమ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ పర్సన్ టు లెండ్ ఇట్. క్లియర్? అంటే లెండింగ్ అనేది ఒక ఇన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఓకే, ఒక క్లియర్ కట్ ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ఇండివిజువల్ కానీ తన దగ్గర ఉన్న ఎక్సెస్ అమౌంట్ని వేరే ఎవరైతే నెసెసిటీలో ఉన్నారో వాళ్ళకి అప్పు కింద ఇవ్వాలి అని అనుకుంటాడు. దాన్నే లెండింగ్. అయితే అతను ఆ సర్వీస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకోడు, హీ విల్ ఛార్జ్ సమ్ ఇంట్రెస్ట్. దాన్నే ROI. ఇక్కడ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటున్నాను. క్లియర్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి 12% అన్నాను అంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్స్ ప్రకారం 1 రూపీ కింద ఉంటుంది. క్లియర్? ప్రతి 100 రూపీస్కి 1 రూపీ నువ్వు ఇంట్రెస్ట్ కింద పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. క్లియర్? సో ఈ విధంగా ఇంట్రెస్ట్కి ఎవరైతే తీసుకుంటారో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ అదంతా కూడా ఆ వ్యక్తి తీసుకుంటాడు. క్లియర్? సో ఇదంతా కూడా ఎర్లియర్ స్టైల్. ఇప్పుడు రీసెంట్గా ప్రతిదీ కూడా ఆన్లైన్ వస్తుంది. అంటే ఈవెన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ నెసెసిటీస్కైనా బారోయల్స్కి లెండింగ్స్కైనా కూడా అందరూ ఆన్లైన్ వైపే చూస్తున్నారు. సో మనకి ఒక కొత్త లెండింగ్ అనేది రావడం జరిగింది. దాన్నే డిజిటల్ లెండింగ్ అని అంటాము. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఇండివిజువల్ పర్సన్ తన దగ్గర ఉన్న ఎక్సెస్ అమౌంట్ని ఇక్కడ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. అవునా? బట్ ఆన్లైన్లో మీకు చాలా నెంబర్ ఆఫ్ బారోవర్స్ ఉంటారు, అంటే చాలా ఎక్కువ మందికి అమౌంట్ కావాలి. సో అందుకనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి? కొంత అమౌంట్ ఉన్న కంపెనీస్ ఉంటాయి, వాటినే NBFCs అని అంటాము. NBFC అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్. క్లియర్? NBFC అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. క్లియర్? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అని అంటాము. అంటే ఇది రెగ్యులర్ బ్యాంకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వదు. అంటే బ్యాంక్ అంటే ఏంటి? బోత్ లెండింగ్ ఇవ్వాలి, మీ దగ్గర ఉన్నప్పుడు అమౌంట్ తీసుకొని మీకు అక్కడ రిజర్వ్ చేయాలి, మీకు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయాలి, డెబిట్ కార్డ్స్ ఇష్యూ చేయాలి, పేమెంట్ అండ్ సెటిల్మెంట్లో ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన వేరియస్ ప్రొడక్ట్స్ లైక్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవ్వాలి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. అన్నీ ఓపెన్ చేస్తే దాన్ని రెగ్యులర్ బ్యాంక్ అని అంటాము. బట్ బ్యాంక్ ఓపెన్ చేయాలంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అమౌంట్ అనేది ఉండాలి. బట్ NBFCs అంటే కాస్త తక్కువ అమౌంట్ ఉన్నా కూడా దే కెన్ ఓపెన్ ది కంపెనీ. క్లియర్? అంటే ఇక్కడ NBFC అంటే కాస్త తక్కువ క్యాపిటల్తో, బ్యాంకుకి ఉన్నంత క్యాపిటల్తో కాకుండా కాస్త తక్కువ క్యాపిటల్తో ఓపెన్ చేసి ఎవరికైతే అమౌంట్ కావాలో వాళ్ళకి లెండింగ్కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? NBFCs దగ్గర అమౌంట్ ఉంటుంది, బట్ వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తారు. NBFCs వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సార్ ఎందుకు సార్? అలాంటప్పుడు బ్యాంక్స్ దగ్గరే మనం లోన్ తెచ్చుకోవచ్చు కదా అంటే బ్యాంక్స్ ఒక ఫార్మాలిటీ ప్రాసెస్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఏంటి? కొన్ని అప్లికేషన్స్ ఇవ్వాలి, తర్వాత షూరిటీ ఇవ్వాలి, ప్లెడ్జింగ్ చేయాలి, బిజినెస్ బాగా అవుతుందో లేదో ప్రూవ్ చేయగలగాలి. అన్నీ చేస్తేనే బ్యాంక్ అనేది తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తుంది. బట్ కొంతమంది దగ్గర ప్లెడ్జ్ చేయడానికి ఏ విధమైన సెక్యూరిటీ అసెట్స్ కూడా ఉండవు. అంటే వాళ్ళు మళ్ళీ కడతారా లేదా అనే రిస్క్ కూడా ఉంటుంది. సో ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ కన్ఫామ్గా ఎక్కువ ఉంటుంది. క్లియర్? ఎందుకంటే ఒకవేళ లాస్ వచ్చినా కూడా ఆ లాస్ని భరించే పొజిషన్లో ఆ NBFCs ఉండాలి అని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో ఇప్పుడు మనకి 8% ఉంది అనుకోండి, బ్యాంక్లో 8% ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే NBFCs వాళ్ళు
సమ్వేర్ అరౌండ్ 20%కో 24%కో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అంటే 24% అంటే 100కి 2 రూపీస్. క్లియర్? 100కి 2 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. క్లియర్? ఎందుకు 12% అంటున్నామంటే 1 రూపీ, 12 మల్టిపుల్స్ అన్నీ కూడా 1కి మల్టిపుల్స్ కింద అట్లా వెళ్తూ ఉంటాయి. క్లియర్? సో ఇది బిజినెస్ జరుగుతుంది. అయితే డిజిటల్ లెండింగ్ వచ్చిన తర్వాత ఎన్బిఎఫ్సిస్ని చాలామంది రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లోనే వాళ్ళు లెండింగ్ అనేది తీసుకోగలుగుతున్నారు. సో అయితే ఇక్కడ డిజిటల్ లెండింగ్లో ఏమవుతుంది, దేర్ వుడ్ బి వన్ పర్సన్ ఏ ఒక డిజిటల్ లెండర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్, టేక్ మై ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఒక యాప్ ఉంది అనుకోండి, నా యాప్ పేరు మనీ ఈ అని పెట్టుకున్నాను అనుకోండి, మనీ ఈ. మీకు ఎప్పుడైతే అమౌంట్ కావాలో నా యాప్ మీకు అమౌంట్ ఇస్తుంది. బట్ నా దగ్గర అంత అమౌంట్ ఉండదు కదా, నేను ఎన్బిఎఫ్సిస్ దగ్గర డబ్బులు తీసుకుంటాను. అంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర ఎలాగా నేను తక్కువకు తీసుకుంటాను, మీకైతే 24%కి ఇస్తారు. ఎందుకంటే మీరు ఒక 1 lakh 2 lakhs 10 lakhs అడుగుతారు. నేను క్రోర్స్లో తీసుకుంటాను కాబట్టి నా దగ్గర వాళ్ళు 15% తీసుకుంటారు. బట్ నేను మీ దగ్గర 20%కి తీసుకుంటాను. అంటే నాకు మిడిల్లో వచ్చిన ఆ 5% కమిషన్ అనేది నాకు ఉంటుంది. క్లియర్? అండ్ కొన్నిసార్లు ఎన్బిఎఫ్సిస్ కన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పెడతాను. రిస్క్ ఎక్కువ ఉంది అనుకుంటే నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తాను ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ రిస్క్. క్లియర్? క్రెడిట్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఎప్పుడైనా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హ్యూజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే పర్సన్ నా యాప్ డౌన్లోడ్ చేసుకొని, మనీ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అమౌంట్ తీసుకుంటాడు. ఒకవేళ వాడు అమౌంట్ కట్టలేదు అంటే ఎలా అయినా సరే కట్టిస్తున్నాను అంటే కొన్నిసార్లు వాడికి 20% అని చెప్తాను. వాడేంటి, అమ్మో ఎన్బిఎఫ్సిస్లో 24%, ఇక్కడ ఆన్లైన్లో 20% అని కడతాడు. బట్ ఈ 20%కి వాడు మరొక 3% ప్రాసెసింగ్ ఫీజు వేస్తాడు, మరొక 5% లేట్ ఫీజెస్ వేస్తాడు, ఒక 2% పేపర్ ఛార్జెస్ వేస్తాడు. అంటే సమ్వేర్ అరౌండ్ 30% దాకా ఛార్జెస్ అనేవి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే పడుతుంది. అది మనకి స్టార్టింగ్ తెలీదు. వాళ్ళు ఫేస్ వాల్యూ చూపిస్తారు ఏంటి 20% అని. ఒకసారి తీసుకున్న తర్వాత టోటల్గా అది ఎలా ఛార్జెస్ పడతాయో వాడు నీట్గా మొత్తం వేసి లాస్ట్లో బిల్ ఇస్తాడు. క్లియర్? సో అంటే ఇటువంటి మోసాలు, అన్ఫెయిర్ బిజినెస్ ప్రాసెస్ అనేవి జరుగుతున్నాయి. క్లియర్? ఈ మనీ లెండింగ్, డిజిటల్ మనీ లెండింగ్లో ఏం జరుగుతున్నాయి, అన్ఫెయిర్ బిజినెస్ కాండక్ట్. క్లియర్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరు కూడా బిజినెస్ చేయడం లేదు. ఈ డిజిటల్ లెండింగ్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండ్ యాప్స్ని రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆర్బీఐ ఒక ఇన్స్టిట్యూషన్ని యాడ్ చేసింది. ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వర్కింగ్ గ్రూప్కి రికమెండేషన్స్ ఇవ్వండి నాకు అని స్టార్ట్ చేసింది. ఆ గ్రూప్ నేమ్ ఏంటి, ఆ వర్కింగ్ గ్రూప్ డిజిటల్ లెండింగ్. క్లియర్? డిజిటల్ లెండింగ్ ఇంక్లూడింగ్ lending through online platforms, and mobile apps. Clear? సో వీళ్ళ ప్రాసెస్ ఏ విధంగా నడుస్తుంది పూర్తిగా చెక్ చేసి రికమెండేషన్స్ ఇవ్వండి అని ఒక ఆర్బీఐ ఒక వర్కింగ్ గ్రూప్ కమిటీని అడిగింది రికమెండేషన్స్. వాళ్ళు ఇప్పుడు రికమెండేషన్స్ అనేవి ఇచ్చారు. క్లియర్? సో అయితే ఇక్కడ ఈ మీడియేటర్ కింద అసలు ఈ మనీ లెండింగ్ ఏంటి అంటే ఈ మనీ ఈ యాప్ ఏదైతే ఉందో వాళ్ళని ఒక స్పెసిఫిక్ నేమ్తో పిలుస్తారు, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. క్లియర్? ఈ మనీ యాప్ నాది అన్నాను కదా, అంటే నేను ఒక లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్. క్లియర్? సో మీరు ఒక కస్టమర్, నేను ఒక మీడియేటర్. ఎందుకు? నేను ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి తీసుకొని మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అయితే
నేను మీ దగ్గర ఎటువంటి ప్లెడ్జెస్ కూడా తీసుకోను, బట్ అయినా రిస్క్ తీసుకుంటాను కాబట్టి ఓవరాల్గా నా దగ్గరకు వచ్చే లెండింగ్ ప్రాసెసెస్ మీద నేను ఎక్కువ ఛార్జెస్ అనేవి లెవీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది నేను డిస్క్లోజ్ చేయను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. క్లియర్? సో వీటన్నిటినీ కనుక్కోవాలి అన్న ఉద్దేశంతో కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చెక్ చేస్తే లాస్ట్ ఇయర్ కల్లా 1100 లెండింగ్ యాప్స్ అందులో ఉంటే దాదాపుగా 600 యాప్స్ అన్నీ కూడా ఇల్లీగల్గా స్టార్ట్ అయ్యినవి. అంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా వీళ్ళు పెట్టుకున్నారు. క్లియర్? సో ఇప్పుడు ఆర్బీఐ వీటిని కంట్రోల్ చేద్దాము అని అనుకుంటుందన్నమాట. సో అయితే న్యూ రెగ్యులేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ న్యూ రెగ్యులేషన్స్ ప్రకారం ఇక్కడ లెండింగ్ ప్రాసెస్లో ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనేది పెరగాలి. క్లియర్? సొసైటీలో ద లెండింగ్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ పెరగాలి. అంటే ఇక్కడ ఎటువంటి మిస్టేక్స్, కరప్షన్స్ లేకున్నా, ఎవరిని మోసం చేయడం లేదు, అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, నిజాయితీగా నిక్కచ్చిగా జరుగుతుంది అని చూపిస్తారనమాట. క్లియర్? అయితే ఇది ఐదర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ కానీ ఆర్ ఆర్బీఐ లెజిస్లేచర్కి చెప్తుంది ఒక యాక్ట్ తీసుకొని రమ్మని, ఒక యాక్ట్ నుంచి వచ్చిన ఒక కొత్త బాడీ అయినా కూడా వీటిని టోటల్గా మ్యాండేటరీగా చూడొచ్చు. సో అయితే ఆర్బీఐ కూడా ఒక మ్యాండేట్ పెడుతుంది. ఏంటని? ఈ ప్రతి లోన్ ఇచ్చే ప్రతిదీ కూడా అవన్నీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్కి జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే పర్సన్ ఇందాక తీసుకుంటున్నాడు. ఏ యొక్క బ్యాంక్ అకౌంట్ని డైరెక్ట్గా ఎన్బిఎఫ్సి యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయాలి. బట్ ఇంతవరకు ఏమయ్యేది? నేను ఒక లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ కదా, ఎన్బిఎఫ్సి అకౌంట్ నుంచి నాకు పడేవి, నా అకౌంట్ నుంచి ఏకి వేసేవాడిని. ఇంత ప్రాసెస్ జరిగేది కాబట్టి నేను ఎక్కువ ఛార్జ్ తీసుకునేవాడిని. బట్ కొత్త ప్రాసెస్ ప్రకారం కోర్స్ నువ్వు లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ కింద ఉన్న ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్బిఎఫ్సి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయాలి తప్ప నీ అకౌంట్లోకి నువ్వు వేసుకొని ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు అని కొత్త రెగ్యులేషన్స్ చెప్తున్నాయి. అండ్ ఆ తర్వాత యాన్యువల్ పర్సంటేజ్ మీరు చేసే ఛార్జెస్ కానీ రేట్స్ కానీ అవన్నీ క్లియర్గా ఒక ఎవరైతే మీ దగ్గరికి కస్టమర్ వస్తారో వాళ్ళందరికీ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారో క్లియర్గా చూపించాలి. అంటే 20% అని చెప్పి ప్రాసెసింగ్ ఫీజులని, ఆ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని తర్వాత వాళ్ళ దగ్గరికి వేయడానికి లేదు. క్లియర్గా బయట ఎంతైతే చూపిస్తున్నారో దానికన్నా 1 రూపీ కూడా ఛార్జెస్ చెయ్యడానికి లేదు. క్లియర్? సో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారమ్మా, ఇటువంటి ప్రాసెసెస్ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయడానికి. క్లియర్? అండ్ ఇది కూడా చెప్తున్నారు, ఎవరైనా ఆన్లైన్ డిజిటల్ యాప్తో లాస్ అయితే వాళ్ళని ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఒక డెడికేటెడ్గా ఒక రెజల్యూషన్ మెకానిజం అనేది తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. క్లియర్? అంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. క్లియర్? ఆ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంని ఓంబడ్స్మన్ సిస్టమ్ అని అంటారు. ఏమంటారు? ఓంబడ్స్మన్. అంటే ఒకటి చెప్పి ఒకటి చేశారు అనుకోండి, సేమ్ మళ్ళా 20% అని చెప్పారు బట్ 30% ఛార్జ్ చేస్తున్నారు. అలా జరిగింది అంటే ఆర్బీఐతో ఇంటిగ్రేట్ అయిన ఈ ఓంబడ్స్మన్ సిస్టంలో కంప్లైంట్ అనేది మనం రైజ్ చేయగలిగితే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళే సాల్వ్ చేసి ఎక్కువ ఛార్జ్ చేశారు అంటే మళ్ళీ వాళ్ళ చేత మీకు కట్టిస్తారు. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇవన్నీ కూడా ఫిన్టెక్ కంపెనీస్ని కంట్రోల్ చేయడానికి. అండ్ మరొకటి చెప్తున్నారు, ఏంటి? వీళ్ళు ఎక్కడైతే కస్టమర్ యొక్క డేటా తీసుకుంటున్నారో ఆ డేటా ఫినాన్షియల్ డేటా కాబట్టి అది ప్రైవసీ కింద వస్తుంది. నేను ఎంత అప్పు చేస్తున్నాను, నా ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత నేను ఎక్స్పెన్సెస్ చేస్తున్నాను అనేవి మిగిలిన వాళ్ళకి తెలియాలి అని నేను అనుకోను. అవునా? సో అందుకనే నేను ఏం చేస్తాను, నా డేటా అంతా కూడా బయట అందరికీ తెలియాలనుకోను. బట్ లెండింగ్ తీసుకున్నప్పుడు ఈ థర్డ్ పార్టీ కంపెనీస్కి జనరల్గా నేను డేటా అంతా ఇస్తాను. సో ఇప్పుడు ఏంటి, ఆ డేటా ఇచ్చినా కూడా పూర్తిగా
కస్టమర్స్కే ఫుల్ పవర్స్ ఉండాలి. ఆ డేటాని వాళ్ళు ఎప్పుడైనా కూడా డిలీట్ చేసుకునేటట్టు స్కోప్ వాళ్ళకి ఇవ్వాలి. సో ఇటువంటి సేఫ్టీ మెషర్స్ అన్నీ కూడా పెట్టడంతో ఖచ్చితంగా కస్టమర్ అనే వ్యక్తి హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాడు. క్లియర్? సో అందుకని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చాలా కేసెస్ అనేవి వస్తున్నాయి. ఈ డిజిటల్ మనీ లెండింగ్ యాప్స్ అనేవి యాక్చువల్లీ టేకింగ్ ద లైఫ్స్ ఆఫ్ యంగ్ పీపుల్. చాలామంది యంగ్ పీపుల్ అవసరానికి అమౌంట్ తీసుకొని వాళ్ళు మ్యానిపులేట్ చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారని చూస్తాం మనం, అవునా? సో అందుకనే అటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్బీఐ ఇమీడియట్గా తీసుకోవడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వచ్చినా అవి సాల్వ్ చేయడానికి ఒక ఓంబడ్స్మెన్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఓంబడ్స్మెన్ అంటే ఏంటి? డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయడానికి, చిన్న చిన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఒక రిజల్యూషన్ మెకానిజం తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్? సో అందుకనే ఆర్టికల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఇస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా రాయండి అమ్మ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? క్వశ్చన్ చూడండి. యాక్టివిటీస్ ఆఫ్ డిజిటల్ లెండింగ్, activities of digital lending and false hidden charges of the lenders should be curbed. ఎగ్జామైన్ అంటే ఇక్కడ క్వశ్చన్ మనం ఆర్టికల్ చూసాం కదా, దాని అర్థం ఏంటి? డిజిటల్ లెండింగ్లోని అండ్ ఫాల్స్ హిడెన్ ఛార్జెస్ ఎవరైతే చేస్తున్నారో, అంటే బయట ఛార్జ్ చేస్తున్నామని కనిపించదు, బట్ కేవలం లోపల మాత్రమే కనిపిస్తుంది, అవునా? సో అటువంటివన్నీ కూడా క్లోజ్ చేయాలి. సో ఎగ్జామైన్ అని ఇవ్వడం జరిగింది. క్లియర్? అండ్ దీంతో ఒక ప్రిలిమ్స్ బేస్డ్ ఎంసీక్యూ కూడా ఇస్తాను, మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. వేర్ ఐ షల్ బి రివ్యూయింగ్ అండ్ దీని ఆన్సర్ మనం రేపు చూస్తాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్లియర్? కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ 1 అనేది చూడండి. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ helps in transferring of convicted persons from one country to other. And second one, India has more than 100 treaties with the countries. అంటే మోర్ దెన్ 100 కంట్రీస్తో ఈ ట్రీటీస్ అనేవి ఇండియాకు ఉన్నాయి. క్లియర్? సో చూస్ ది కరెక్ట్ ఆప్షన్. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి? ఏ ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి బోత్ అండ్ డి నన్. క్లియర్? సో ఎక్స్ట్రాడిషన్ గురించి క్లియర్గా ఇందాక ఆర్టికల్లో మనం చూసుకున్నాం. సో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ కన్విక్టెడ్ పర్సన్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ అంటున్నాను, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్లో మోర్ దెన్ 100 కంట్రీస్తో మనకి ట్రీటీస్ ఉన్నాయి అని మీనింగ్ అనమాట. క్లియర్? సో దీని ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ డే స్టార్టింగ్లోనే దీని ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా మీ ఆన్సర్ని రివ్యూ చేయొచ్చు. క్లియర్? అండ్ అయితే ఈరోజు స్టాటిక్ క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ చూడండి. స్టాటిక్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Consider the following statements. అయితే ఫస్ట్ స్టేట్మెంట్,
ఆర్టికల్ 19 of Indian Constitution deals only movement of person within India. క్లియర్? విత్ ఇన్ ఇండియా, కేవలం ఇండియాలో మూమెంట్స్ గురించి మాత్రమే ఆర్టికల్ 19 డీల్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్, ఆర్టికల్ 19 explicitly provides protection for freedom of press. Clear? freedom of pressని ఎక్స్ప్లిసిట్గా ప్రొటెక్షన్ చేస్తుంది. క్లియర్? ఎక్స్ప్లిసిట్గా అంటే బయటకు క్లియర్గా రాయడం జరిగింది. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 1, B, ఓన్లీ 2 అండ్ C, బోత్ అండ్ D, నన్. క్లియర్? సో ప్రతిరోజు ఒక స్టాటిక్ క్వశ్చన్ ఏదో ఒక టాపిక్ రాస్తే మీరు స్టాటిక్ పోర్షన్లో కూడా ఎంతవరకు కవర్ చేస్తున్నారు అన్న కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవుతుంది. క్లియర్? సో అందుకని డైలీ మనం ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు పార్టిసిపేట్ చేయండి, ఆన్సర్స్ అనేవి రాయండి అమ్మా. ఓకేనా? ఎస్. చూడమ్మా, మళ్ళీ మనం ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో చూడండి, ఫీజు అనేది 10,000ది 5,000కి. క్లియర్? ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మనం ఆఫర్ చేసే ప్రతి కోర్సులో కూడా మనము ఎక్కువ శాతం ఫ్రీగా క్లాసెస్ అనేవి ప్రైసెస్ తగ్గించి మరీ పెడుతున్నాము. క్లియర్? సో ఇది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. కరెంట్ అఫైర్స్, వితౌట్ కరెంట్ అఫైర్స్ మీరు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కవర్ చేయలేరు, క్లియర్ చేయలేరు. అండ్ నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో అందుకనే మనం బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో కవర్ అవుతూ కరెంట్ అఫైర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. చూడండి, దీంట్లో మీకు MCQs. క్లియర్? ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్? వాటిని MCQ మోడల్లో పెట్టి అవి మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ యోజన, కురుక్షేత్ర కూడా మెయిన్స్ నుంచి ఉంటుంది. మంత్లీ కంపైలేషన్ PDFs కూడా మనకున్నాయి. అండ్ వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. ఇంత కాంప్రహెన్సివ్గా మనకి దిస్ వుడ్ యాక్ట్ యాజ్ the one-stop solution. Clear? The one-stop solution for your current affairs preparation. Clear? So ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోగలరమ్మా. ఒక్కసారి 5,000 రూపీస్ మీరు కడితే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్? ఎస్. అయితే దాంతోపాటు మనం ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఆన్సర్ రైటింగ్ కోర్స్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అయినట్టు ఉంటుంది. అండ్ ఇట్ కవర్స్ 1250 మార్క్స్. క్లియర్? GS 1 to 4 essay రాయించడం జరుగుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర కూడా ఇక్కడ మనం ఆన్సర్స్ రాయిస్తామమ్మా. క్లియర్? టెస్ట్ సిరీస్ ప్లస్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఫీజు వచ్చేసి కేవలం 5,000 రూపీస్కే మనం లాంచ్ చేస్తున్నాం. ఫైన్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండమ్మా.